2025 జనవరి 12వ తేదీ నుండి 27వ తేదీలోపు కుంభరాశి వారు కుక్కకు ఇదొకటి తినిపించండి చాలు. కూర్చొని తిన్నా తరగని డబ్బు మీకు వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ కాలభైరవ యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 12వ తేదీ నుండి 27వ తేదీలోపు కుక్కకు ఒకటి తినిపించడం వల్ల వారికి కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది. ఆర్థికంగా వృద్ధిని చూస్తారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, గుణగణాలను మనం ముందుగా చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అయినప్పటికీ కొంచెం కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు భగభగ మండే తత్వంతో మీరు కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు మీకు మేలు చేసి మరికొన్నిసార్లు కీడు చేసేదిగా ఉంటుంది. నిరంతరం ఇతరుల యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉంటారు. వారు తమ యొక్క స్వార్థాన్ని కాకుండా ఇతరుల యొక్క మేలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇతరులకు చేయూతను అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువచ్చినా కానీ అవసరం తీరిపోయాక పక్కకు నెట్టేసే వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో చాలామంది ఉన్నారనే చెప్పుకోవాలి. ఇతరుల యొక్క అభివృద్ధికి మీరు మాట సహాయం కావచ్చు, చేతుల రూపంలో కావచ్చు, ఆర్థిక సహాయంగా కావచ్చు అందించి ఇప్పుడు అవసరం తీరిపోయాక మళ్ళీ తూలనాడిన వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోయే పరిస్థితులను చూశారు. నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవహించి ఇతరుల అవసరాలు ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు. కానీ మీకు అవసరాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మీ యొక్క గడప తొక్కడం లేదని మీరు ఎంతగానో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మీ జీవితంలో ఇటువంటి మానసిక సంఘర్షణ అనేది మీకు చాలా నిరాశను మిగులుస్తుంది. అటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క పని చేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఆర్థిక అభివృద్ధి అయితే చూడగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు నిరంతరం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సంపదకు దేవత. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ఆర్థిక పురోగతిని మనం సాధించగలుగుతాం. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకుంటే మీ జీవితంలో కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీరు అనుకున్న లక్ష్యాలను కూడా పొందుకోగలుగుతారు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. విడిపోయిన బంధాలు తిరిగి కలుసుకుంటాయి. ఇటువంటి ఎన్నో రకాల సానుకూల మార్పులైతే ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా మీరు పొందుకోగలుగుతారు. అలాగే కాలభైరవ యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు జనవరిలో 12వ తేదీ నుండి 27వ తేదీలోపు కుక్కకు ఇది తినిపించాలి. ఎందుకంటే కుక్కని మనం కాలభైరవ యొక్క వాహనంగా భావిస్తూ ఉంటాం. కాలభైరవ యొక్క స్వరూపంగా కూడా కొంతమంది భావించి కుక్కకు పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి కుక్కకు జనవరి 12వ తేదీ నుండి 27వ తేదీలోపు ఇది తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కూడా అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం మూగ జీవాలకు ఆహారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మన శాస్త్రాల్లో కూడా ఉంది. ముఖ్యంగా ఆవు, శునకం, చేపలు, కోతులు లాంటి జంతువులకు ఆహారం తినిపించడం వల్ల పుణ్యఫలాలు అందుతాయని శాస్త్రాలలో తెలుపబడింది. జీవ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి జంతువులతో మనుషులకి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన జీవితాల్లో భాగమైపోయాయి. ప్రతి పనిలో మనిషికి సహాయంగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని చూపుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో జంతువులను పట్టించుకునే వారే కరువవుతున్నారు. హిందూ ధర్మం ప్రకారం మూగ జీవాలకు ఆహారం అందించడం వల్ల మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కుక్కలకి ఆహారాన్ని అందించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే కుక్కలు కేతువుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కనుక లేదా మీరు చేస్తున్న పనుల్లో అంతరాయం ఏర్పడుతుంటాయి కనుక మీరు శునకాలకు అంటే కుక్కలకు ఆహారం అందించాలి. ఇలా చేయడం ద్వారా కేతువు యొక్క దుర్మార్గపు ప్రభావాలు మీ నుంచి తొలగించబడతాయి.
అంతేకాకుండా ఇంట్లో కుక్కను పెంచుకోవడం ద్వారా కూడా ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానవుడు మచ్చిక చేసుకున్న జీవుల్లో ముందు స్థానంలో ఉంది కుక్క. కుక్క విశ్వాసానికి ప్రతీకగా కూడా భావించబడుతుంది. కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనిషికి కూడా ఉండదని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. అంతటి విశ్వాసపాత్రమైనటువంటి జీవి కుక్క. అయితే ఇంతటి విశ్వాసాన్ని చూపించే కుక్క, అలాగే కాలభైరవ స్వామి యొక్క స్వరూపమైనటువంటి ఈ కుక్కకు జనవరి 12వ తేదీ నుండి 27వ తేదీలోపు ఈ ఒక్కటి మీరు తినిపించడం ద్వారా ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక మంచి రోజు చూసుకొని మీరు ఇంట్లోనే కిచిడి అంటే కూరగాయలు అన్నింటితో కలిపి దీన్ని తయారు చేయండి. ఇది కుక్కకి చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కాబట్టి ఈ కిచిడిని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంట్లో పెంపుడు కుక్క కావచ్చు, లేకపోతే మీ యొక్క వీధిలోని శునకానికి కావచ్చు తినిపించండి. అది మనస్ఫూర్తిగా తింటే కనుక ఆ కాలభైరవ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అయితే లభిస్తుంది. అయితే మీరు జనవరి 12 నుండి 27వ తేదీలోపు మీకు వీలైన రోజు శుభ ఆరతి ఉన్న సమయం చూసుకొని ఈ కిచిడిని కుక్కకు వండి పెట్టండి. ఈ విధంగా కనుక కుక్కకు మీరు పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆ కుక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. అంటే ఆ కాలభైరవ స్వామిని మళ్ళీ జీవించినట్లు అయితే అది మీ పైన అపారమైన విశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. అయితే కుక్కకి ఇది ఒకటి మీరు వండి పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీకు ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. ఆర్థిక పురోగతిని చూస్తారు. మీ జీవితంలో మీరు ఇంకా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాలు కూడా లభిస్తాయి. మీ జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు వాటి నుంచి బయటపడే మార్గాలు వారికి కనిపిస్తాయి. అలాగే మీరు వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆస్తులు దక్కే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా సొల్యూషన్ లభిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీకు ఎటువంటి సవాళ్లను అధిగమించి సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు. ఆర్థిక పెరుగుదల ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అలాగే కుటుంబ విషయాల్లో మీకున్న సమస్యలకి కూడా ఖచ్చితమైన పరిష్కారాలు అయితే లభిస్తాయి. కాబట్టి కుంభరాశి వారు జనవరి 12వ తేదీ నుండి 27వ తేదీలోపు కుక్కకు ఇదొకటి తినిపించండి చాలు. కూర్చొని తిన్నా తరగని డబ్బు మీకు వస్తుంది. అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది. అలాగే ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆమె మరెవరో కాదు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి వెంటనే ఈ వీడియోని చూసేయండి. అయితే ఈ పేరుతో ఉన్న స్త్రీ వల్ల కుంభరాశి వారికి కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే మంచి మనస్తత్వం కలిగిన వారు అయినా కానీ కొంచెం కోపాధికంగా ఉంటుందని చెప్పాను కదా. కుంభరాశి వారు నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మకానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో మరే దానికి వీళ్ళు ఎవరనే చెప్పుకోవాలి. నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు. అబద్ధాలు చెప్పేవారికి, నటించేవారికి ఈ కుంభరాశి వ్యక్తులు సాధ్యమైనంత దూరంలో ఉంటారు. ఓపిక, సహనం చాలా తక్కువ. చాలా తొందరగా కోపం వస్తుంది. కాబట్టి మీరు ఓపికను అలవర్చుకొని మీ కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ను సాధించగలుగుతారు. మీ పనులు కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికోసమైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడడం అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరికి ఎదురు చూడడం అంటే చాలా చిరాకు. అయితే ఈ రాశివారు బయట వ్యక్తులకి చాలా కఠినంగా కనిపిస్తారు. కానీ నిజానికి వీరు చాలా సున్నితమైన మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు. అయితే ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో మాత్రం వీరికి తెలియదు. కుంభరాశి వారు మంచిగా ఉండేవారికి తొందరగా దగ్గరవుతారు. అయితే చెడు వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రం అస్సలు దగ్గరికి రానివారు. వీరి మనస్తత్వం చూస్తే కొన్ని సందర్భాల్లో చాలా వింతగా కూడా అనిపిస్తుంది. గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా నిమిషంలో ద్వేషిస్తూ ఉంటారు.
కుంభరాశి వారు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా కూడా ఉంటారు. అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది. ఆ నిజాయితీని తట్టుకోవడం కూడా చాలా కష్టం. కుంభరాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాలి. ఆ బహుమతులు సెంటిమెంటల్గా, క్రియేటివ్గా ఉంటే వీరు చాలా ఆనందపడతారు. కుంభరాశి వారు వారి కోపాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. లేకపోతే కనుక కుంభరాశి వారు ఎవరి వద్ద నుండి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా మరియు కాన్ఫిడెంట్గా ఉండాలని భావిస్తూ ఉంటారు. వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఉద్రేకం అనేక రకాల సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయినప్పటికీ వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కొంత ఎక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తాయి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని విధంగా పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆ సుడిగుండం నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక వీరు ఎంతగానో మానసికంగా నలిగిపోతూ ఉంటారు. ఒకవైపు నుండి కుటుంబ సమస్యలు, మరోవైపు నుండి ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇక మరోవైపు నుండి మీకు ఆర్థిక సమస్యలు. ఈ విధంగా ఒకేసారి మీ జీవితంలో సమస్యలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని ఎంతగానో పాడు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉండడానికి కారణం ఒక స్త్రీ అనే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఉన్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఒక స్త్రీ అనే వ్యక్తి కనిపిస్తున్నారు. మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క దృష్టి ఏదైతే ఉందో అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనితనం, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేనితనం కారణంగా వారు మీపై కుట్రలు పన్నుతున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, మీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి స్త్రీ ఎవరో గుర్తించినప్పుడు తనని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. అది ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, మీరు పనిచేసే చోట కానీ జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి మీ వెనకాల ఏం మాట్లాడుతున్నారో 1కి 2 సార్లు మీకు తెలిసింది అనుకోండి. అటువంటి వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఉత్తమం. అంటే కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం కదా, మనం వారితో బంధాన్ని ఎంత కొనసాగింపు చేయాలని చూసినా కానీ మన ముందు బాగానే మాట్లాడతారు, కానీ మన వెనకాల మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లుగా, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వారు పుకార్లు లేపుతున్నట్లుగా మీ దృష్టికి కనుక వచ్చినట్లయితే వారితో మీరు బంధాన్ని తెంచుకోవడమే చాలా మంచిది. ఒకవేళ మాట్లాడినా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి. మీ ముందు వారు చక్కగా మాట్లాడుతున్నారు కదా అని మీ పర్సనల్ విషయాలు అన్నీ కూడా వారితో షేర్ చేయకూడదు. అలాగే మీ జీవితానికి సంబంధించిన ఇటువంటి రహస్యాలు కూడా వారితో అస్సలు చెప్పకూడదు. ఆర్థికపరమైన అంశాల గురించి కూడా వారితో చర్చించకూడదు. మీ యొక్క సహ ఉద్యోగి కానీ లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో అటువంటి స్త్రీ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మీ జీవితంలో ఇదివరకు కూడా అనేక రకాల బాధలు, కష్టాలు అనుభవించినా కానీ దానికి కారణం తను స్త్రీ అని మీకు ఇంతకుముందు అర్థం కాలేదు. అయితే కొన్నిసార్లు కనుక మీ దృష్టికి ఇటువంటి విషయం వస్తే, అంటే వారు ఎవరితో అయినా మీ గురించి చెడుగా చూసినట్లుగా మీ దృష్టికి వస్తే మీ యొక్క బంధాన్ని తగ్గించుకోవడమే ఉత్తమం. పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో చర్చించకూడదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, పనిచేసే చోట కానీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న స్త్రీ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అధిగమించడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజలు చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వ్యక్తిగత జీవితంలో కోపాన్ని నియంత్రించుకుంటే ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు.
కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో అతి త్వరలో మీ యొక్క జీవితం ఒక ఊహించని మలుపు తిరగబోతోంది. భవిష్యత్తుకు సంబంధించి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, మీరు ఒక మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఎనర్జీని తొలగించుకోవడానికి మీరు శివారాధన చేయడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. నేతితో శివుడికి రుద్రాభిషేకం చేయించండి. సత్ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా మరొక అంశం ఏమిటంటే, మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను సేవించండి. గోమాతను సేవిస్తే కనుక మీరు సకల దేవతలను ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను సేవించడం ద్వారా కూడా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.